మనం ఉన్నది ఇక్కడ లెఫ్ట్ చూస్తే బీఆర్ఎస్, ఇక్కడ పక్కన చూస్తే కేబీఆర్ పార్కు. ఇగో ఇక్కడ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ మన తెలంగాణ ఏర్పడ్డది. మరి ఈయన కోసమే అన్నట్టుకున్నది. ఈయనని రోజు ఏ స్థాయికి తీసుకుపోయినంటే వీళ్ళ భార్య దాదాపు 150 కోట్ల వజ్రాల హారం వేసుకునే తట్టుగా ఈరోజు తెలంగాణ దానికోసం ఉపయోగపడ్డది. మేయా కృష్ణారెడ్డి గారి సతీమణి 150 కోట్ల హారం వేసుకునే అంత ధనవంతురాలుగా తయారు చేయడానికే తెలంగాణ తెచ్చుకున్నామా. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు మెగా వాళ్లకు దోచిపెట్టడానికే తెలంగాణ ఏర్పడ్డట్టుగా ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం మరి మిషన్ భగీరథ ఈ రెండు కూడా పెట్టి ఆయన మీద ఒక్క ఎంక్వైరీ లేకుండా ఒక కేసు లేకుండా చేసిండ్రు. ఈరోజు మళ్ళొకసారి మరి అక్కడ యాక్చువల్గా అక్కడ ఆ ఇండ్లు మొత్తం కొట్టుకపోవాలి. అక్కడ మీరు చూడండి 20 ఫీట్లు లోపలికి పోవాలి. 20 ఫీట్లు లోపలికి పోవాల్సిన ఇండ్లు మరి అవి అక్కడ ఎక్స్టెన్షన్ చేయకుండా ఈరోజు ఇక్కడ కేబీఆర్ పార్క్ మొత్తం సర్వనాశనం చేసుకుంటా, చెట్లను కొట్టేసుకుంటా, ఇగో మధ్యలో ఇక్కడ భూములు ఎక్స్టెన్షన్ చేసుకుంటా, ఇగో లోపలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బ్రిడ్జ్ చేసుకపోనీకి అని చెప్పేసి మొత్తం యంత్రాలు మొత్తం దిగినాయి. ఇక్కడ ఇంజన్లు మొత్తం యంత్రాలు మొత్తం ఇక్కడ దిగినాయి. ఇక్కడ రాత్రిపూట దొంగల లెక్క రాత్రిపూట పనిచేస్తూ ఉండరు. ఇక దీనికి అసలు పర్మిషన్ ఉందా? ఈ బండలు కొట్టడానికి, రాళ్ళు కొట్టడానికి మరి దీనికి పర్మిషన్ ఎవరిచ్చిండ్రు? మైనింగ్ పర్మిషన్ ఉందా? వీటికి మైనింగ్ పర్మిషన్ లేకుండా ఎట్లా కొడుతుండ్రు? దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? అవి అక్కడ కేబీఆర్ పార్క్ చెట్లు మొత్తం కొట్టి పడేసిండ్రు. ఇక ఇక్కడ కేసీఆర్ గారు ఆఫీస్ ఉంటుంది పక్కన, బీఆర్ఎస్ ఆఫీస్. కేసీఆర్ గారు తీసుకొని వచ్చిన మేయా కృష్ణారెడ్డి అనేటువంటి తెలంగాణకు తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన దోచుకున్నంత దోచుకొని కాళేశ్వరం మిషన్ భగీరథ పేరు మీద దోచుకొని మన ఊరు మనబడి మరి అంతేకాకుండా ఈరోజు ప్రతి ప్రోగ్రాం ఆయనకే. లాస్ట్లో ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీలో కూడా మొన్న ఆయన పేరే వచ్చింది. మరి ఈరోజు కేవలం ఎవరు చంద్రబాబు నాయుడు యొక్క బావమరిది అయినటువంటి మరి హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు కాపాడడానికి, ఎందుకంటే ఆయన ఇల్లు సెంటర్ ఉంది, ఆయన ఇల్లు మొత్తం పోతుంది, ఆయన ఇల్లు కాపాడడానికే ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు విస్తీర్ణం చేయకుండా మరి ఇక్కడ మధ్యలోకి వెళ్ళి కేబీఆర్ పార్క్ కొట్టేసుకుంటా, చెట్లు కొట్టేసుకుంటా ఈరోజు పర్యావరణాన్ని సర్వనాశనం చేసుకుంటా ఉన్నది ఒకటే ఒక పెద్ద పార్కు. ఆ పార్కును కొట్టేసి తట్టుగా చేస్తున్నారు. మనం చూసినాం గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏ విధంగా కొట్టిండ్రు. మరి అక్కడ రాత్రిపూట చెట్లు కొట్టేసి అక్కడ నెమళ్ళను చంపి ఇవి ఏఐలో తయారు చేసిందని చెప్పిండ్రు. అక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు మార్కింగ్ అక్కడ ఉన్నది. కానీ అవి కొట్టేయకుండా, అవి ఎడల్పు చేయకుండా ఈరోజు హైడ్రా తెల్లారు వస్తే పెద్ద పెద్ద ఇళ్ళను మొత్తం కొడతారు, గరీబోళ్ళ ఇళ్ళను కొడతారు హైడ్రా. మరి వాళ్ళ ఇల్లు మొత్తం మధ్యరాత్రి శనివారం ఆదివారం వచ్చినంటే ఎవరి ఇల్లు కూలుతారో ఏందో తెలియని పరిస్థితి. కానీ ఈరోజు అవి మాత్రం ముట్టుకోకుండా కేవలం వాళ్ళని పెద్దోళ్ళని కాపాడడానికి, అంటే బాలకృష్ణని కాపాడడానికి, బాలకృష్ణ ఇల్లు కాపాడడానికి, ఈరోజు బడాబాబుల ఇల్లు కాపాడడానికి ఈరోజు ఆ ఇల్లు కొట్టేయకుండా విస్తీర్ణం చేయకుండా కేవలం ఈరోజు కేబీఆర్ పార్క్ చెట్లను ఆ లోపల చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా లోపల ఆల్రెడీ మంత్రిమాలు నేను చూపించిన ఈరోజు దీని చుట్టూ ఈరోజు రైతు బజార్ లెక్క తయారు చేసిన కేబీఆర్ పార్క్ను. కేబీఆర్ పార్క్ రైతు బజార్ ఎట్లుంటుందో, లేకుంటే ఒక షాపింగ్ మాల్ ఎట్లుంటుందో షాపింగ్ మాల్ లెక్క తయారు చేసే పరిస్థితి ఉంటుంది. అందరు దరిద్రులు ఈరోజు తెలంగాణను పాలిస్తూ ఉన్నారు. ఇంకా ముందు చూద్దాం. రోజు ఇక్కడ ప్రొటెస్ట్ నడుస్తున్నాయి. పర్యావరణవేత్తలు ఈ పార్కును కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు రోజు ఎక్స్చేంజ్ల బడాబాబులను కాపాడడానికి ఎంతకైనా తెగబడతారు అని చెప్పడానికి ఈ లుచ్చా చర్యలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈరోజు కడుపు రగిలి మాట్లాడుతున్నాయి. ఇవి లుచ్చా చర్యలు కాకుండా ఏందో ఇంకా ముందు కూడా చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బామ్మర్ది గారి ఇల్లు మరి బాలకృష్ణ గారి ఇంటి ముందున్నాం. మరి మరి అక్కడ రోడ్ బైండింగ్ చేస్తుండ్రు, కూలగొడుతుండ్రు, చెట్లు కూడా బీక్తుండ్రు. మరి దాదాపు వేలాది చెట్లు కొట్టేసిండ్రు. రాత్రి ఒక మాఫియా లెక్క, అంటే ఒక వీరప్ప లెక్క తయారైపోయింది రేవంత్ రెడ్డి గారు. వీరప్పన్ గారు అట్లా కూడా ఆయన కూడా చేసిందో లేదో కొట్టేసి మళ్ళీ కనబడకుండా లెవెల్ చేసి ఎత్తుకపోతారు. అయినా కానీ నేను కొన్ని మొద్దులు ఇప్పుడు అక్కడ ఉన్నాయి, అవన్నీ నేను చూపించే ప్రయత్నం చేస్తా. మరి ఈరోజు అన్నిటికీ మార్కింగ్ చేసి ఎందుకు కూలగొడతలేరు, ఎందుకు రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తలేరు? మరి కేవలం ఇక్కడ ఎవరి ఇల్లు ఉందో బాలకృష్ణ గారి ఇల్లు ఉందని అక్కడ చూడండి. దాదాపు 239 మీటర్ల లోపలికి వెళ్ళిపోవాలి, అంటే ఆ ఇల్లు మొత్తం ఎగిరిపోతుంది. ఈ విధంగా అక్కడ రేవంత్ రెడ్డి సంబంధం ఉన్న చాలా మంది పెద్ద ఇళ్ళు ఎగిరిపోతాయి. ఆ ఇల్లు కాపాడనికి అని చెప్పేసి ఆ ఇల్లు కొట్టద్దని చెప్పి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పార్టీకేలు వచ్చిన రేవంత్ రెడ్డి గారు, బాలకృష్ణ గారి పార్టీకేలు వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ఈరోజు అమరావతి డైరెక్షన్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు మెగా కృష్ణారెడ్డి సంపన్నుని చేయాలి, మెగా కృష్ణారెడ్డిని అపర కుబేరుని చేయాలని కేసీఆర్ గారు కంకణం కట్టుకుండ్రు. మరి అదే కంకణం కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నాకు కేసీఆర్ గారి డైరెక్షన్ ఆ రోజు నడుస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, ఏపీ డైరెక్షన్లో మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ నడుస్తుందా? ఇక్కడ చెట్లను కొట్టేసి ఇక్కడ కేబీఆర్ పార్క్ను ధ్వంసం చేసి ఈరోజు మరి ఆయన ఇల్లు మాత్రం ముట్టకుండా, ఇక్కడ బడాబాబుల ఇల్లు ఎవరు కూడా ముట్టకుండా
మొత్తం ఇక్కడ ఎక్కువ శాతం మాత్రం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యక్తులే, ఆ మంత్రులు, వ్యాపారవేత్తలు అంతా వాళ్ళే ఉంటారు కాబట్టి ఈరోజు వాళ్ళని కాపాడుకోనికి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇల్లు మొత్తం దాదాపు 239 మీటర్ల లోపలికి ఇల్లు కొట్టేయాలని మరి మార్కింగ్ చేసినా ఎందుకు ఈరోజు ప్రభుత్వం 23 ఫీట్లు కొట్టేయాలని చెప్పి ఈరోజు ఉన్నా అంటే ఇల్లు మొత్తం ఎగిరిపోయే పరిస్థితి ఉన్నా ఈరోజు ఆయన ఇల్లు ముట్టకుండా ఈరోజు గరీబుల ఇల్లు మాత్రం కంకణం కట్టుకొని మరీ కూలగొడతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది లోపల ఎన్నెన్ని చెట్లు కొట్టేసిండ్రు, దేనికోసం కొట్టేసిండ్రు? ఇక పక్కన డిజిటల్ బోర్డు చూడండి, డిజిటల్ బోర్డు ఇవన్నీ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న హైకోర్టు ఇవన్నీ పెట్టడానికి లేదని చెప్పింది. అయినా కానీ ఈరోజు దాని వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కేబీఆర్ పార్క్ ఉంది, ఏ విధంగా కేబీఆర్ పార్క్ ధ్వంసం చేస్తున్నారు. ఈరోజు కేవలం బాలకృష్ణ ఇల్లు కాపాడడానికి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యాపారవేత్తల ఇల్లు కాపాడడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడడానికి నేను ఒక ఇల్లు ఉదాహరణ చూపెడుతున్నా. గతంలో నేను అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా మార్కింగ్లు అన్నీ చూపించిన. ఈటి రోడ్ ఎక్స్టెన్షన్ చేయకుండా, ఇవి కట్టింగ్లు చేయకుండా ఏ విధంగా మీరు చెట్లు కొట్టేస్తా ఉన్నారు? మీకు మైనింగ్ పర్మిషన్ ఇచ్చిండ్రా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చిండ్రా? ఎవరు పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు? దొంగల లెక్క రాత్రి లెక్క కొట్టేసి ఈరోజు పర్యావరణవేత్తలంతా లోపల వాకింగ్ చేస్తాను, బ్యానర్లు పట్టుకుని మనం రోజు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విధ్వంసాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. నేను ముందు ఇంకా అవన్నీ కూడా నేను చూపెడతా. ఇంకో ఎట్లా కొడుతుంది చూడండి, మొత్తం మిషన్లు దింపి ఎట్లా కొడుతుంది చూడండి. సార్ ఇక మార్కింగ్ అవతల కూడా మార్కింగ్ వేసిండ్రు, అవేమో కొడతలేరు. ఎందుకంటే బాలకృష్ణ ఇల్లు ఉన్నది కదా అక్కడ. ఈ రోడ్లోనే చెక్కకపోతే బాలకృష్ణ ఇల్లు ఇందాక చూపించినా కదా, బాలకృష్ణ ఇల్లు ఉంటుంది. ఇక మిషన్లు తీసుకొచ్చి మొత్తం కొట్టేస్తుండ్రు. నెక్స్ట్ ఏంటంటే కేబీఆర్ పార్క్ కొడతారు ఇక రాత్రి. కాబట్టి వీళ్ళని ఇట్లా వదలద్దు. ఇక ఇక్కడ పక్కనే టవర్స్ ఉంటాయి, పోలీస్ టవర్స్, కమాండ్ కంట్రోల్ రూమ్. ఏ విధంగా ధ్వంసం, ఇగో ఇళ్ళనే కూర్చుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ టవర్లో 6వ ఫ్లోర్లో కూర్చొని ఏవేవి గులగొట్టాలి, ఏ ఇల్లు గులగొట్టాలి, ఎవరిని కుప్ప చేయాలి, ఎవరిని చేయాలి, ఎవరిని ఇది చేయాలి అని చెప్పి ఇళ్ళనే 6వ ఫ్లోర్ సెక్రటరీలో కూర్చోడు. ఇంట్లో కూర్చొని మొత్తం విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి బోర్డులు ఇవన్నీ పెట్టుకొని. కాబట్టి ఇది జరుగుతున్న విధ్వంసం. ఇగో ఇక్కడ బసవతారక హాస్పిటల్ దవాఖాన ఉంది. దాని ముందు ఏ విధంగా చెట్లు కొట్టేసిన, ఈ రాత్రి కొట్టేసిన మొద్దులు ఇవి. ఈ చెట్లు మొత్తం అక్కడ ఎట్లా కట్ చేసి చూడండి. ఇక్కడ మొత్తం దొంగలు ఇక్కడ కర్ణాటకలో ఒక చెట్టు కొట్టాలంటే 100 పర్మిషన్లు కావాలి. మరి ఇక్కడ ఫారెస్ట్ పర్మిషన్ ఇచ్చిందా ఇక్కడ? ఇగో పచ్చగా ఎట్లా ఉన్నాయి చూడండి. ఇవన్నీ మళ్ళీ కట్ చేసినవి, ఇవన్నీ ఎత్తుకపోవడం మర్చిపోయిన రాత్రి. ఇవి మొత్తం ఎక్కడికక్కడ ఖాళీ చేస్తారు వీళ్ళు. దొంగలు రాష్ట్రాన్ని పాలిస్తూ దొంగలని చెప్పడానికి ఇంత మించింది ఏం లేదు. ఆపోజిషన్ మూసుకున్నాయి. అరే బండి సంజయ్ నువ్వు పోయి అక్కడ కాదు ఫైటింగ్ చేస్తారు, ఇక్కడ వచ్చి పని చేయి, ఇక్కడ వచ్చి ఫైటింగ్ చేయి. కిషన్ రెడ్డి గారు మీ మంత్రి, మీరు మీ పార్లమెంట్ ఇది. కిషన్ రెడ్డి గారు మీ పార్లమెంట్ ఈరోజు మీ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏ విధంగా తయారు చేస్తున్నా చూడండి. ఈరోజు పర్యావరణాన్ని ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నా చూడండి. ఎన్ని చెట్లు కొట్టేసి అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా దాదాపు 100 చెట్లు కొట్టేసి ఈ స్ట్రెచ్నే కొట్టేయాలి, ఎత్తుకపోవాలి. దొంగ లెక్కనే కొట్టేసి ఎత్తుకపోయేటట్టుగా చేస్తూ ఉండరు. ఇగో చూడండి ఎంత ఏ విధంగా నాశనం చేస్తూ ఉండరు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఖాళీగా ఉంటారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఫారెస్ట్ మినిస్టర్ ఎందుకు కామ్గా ఉంటాడు? ఈరోజు అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే కేంద్ర మంత్రిగా ఈరోజు మన కిషన్ రెడ్డి గారు ఉంటారు. నీ పార్లమెంట్లో ఈరోజు ఈ స్వేర విహారం చేస్తూ ఉంటే, నీ పార్లమెంట్లో ఈరోజు పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉండవు మిస్టర్ కిషన్ రెడ్డి గారు? మీరు అందరు కలిసి ఈరోజు ఏ విధంగానైనా మేఘా కృష్ణారెడ్డికి మళ్ళీ ఒక భారీ వర్క్ ఇవ్వాలి, కమిషన్లు దొబ్బేయాలి. ఇది మీ సిండికేట్ నిర్ణయం. ఇంట్రడ్యూస్ చేసిందేమో మిస్టర్ కేసీఆర్ గారు, ఇక ఆయనతో పనులు చేపించుకుని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి. ముందు చూద్దానికి తమాషా తింది. మొత్తం ఎట్లా కొట్టేసిండ్రు చూడు, ఎక్స్ప్రెషన్ పెట్టి ఈ చెట్లు మొత్తం కొట్టేసిండ్రు. మనం ముందుకు పోదాము. మేఘా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి మనకు పరిచయం చేసి దీని పక్కనే పోలీసు వాళ్ళది అది టవర్స్ ఉన్నది. ఇక్కడ ముందు బీఆర్ఎస్ ఆఫీస్ ఉన్నది. మరి దీన్ని మేఘా కృష్ణారెడ్డిని తీసుకొచ్చిందా బీఆర్ఎస్. ఈరోజు ఆయన ముందున్న చెట్లను కూడా కొట్టేసింది. ఇక ముందు పోదాం. ఇక్కడ బసవతారక హాస్పిటల్ వస్తూ కేబీఆర్ పార్కు. మరి దాని ముందు ఏ విధంగా చెట్లు మొత్తం కొట్టేసిండ్రు. కమాండ్ కంట్రోల్ రూము, అందులో 6వ ఫ్లోర్లో రేవంత్ రెడ్డి గారు కూర్చుంటారు. 6వ ఫ్లోర్లో రేవంత్ రెడ్డి గారు కూర్చొని మరి ఇక్కడ మొత్తం దొంగ ఐడియాలు ఇస్తూ ఉంటారు. ఈరోజు కాంట్రాక్టర్ల చిన్న కాంట్రాక్టర్ల పైసలు, మన బిల్లులు ఇవ్వడానికి పైసలు ఉండయి. ఈరోజు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వడానికి పైసలు ఉండయి. ఈరోజు మరి వీళ్ళకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి పైసలు ఉండయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి పైసలు ఉండయి. నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు. డిఏలకు పైసలు ఉండయి. ఈరోజు పిఆర్సీలకు పైసలు ఉండయి. మరి ఈరోజు ఇవన్నీ కొట్టేయడానికి, ఇవన్నీ దిబ్బలు చేయడానికి
మళ్ళీ ఇక్కడ బ్రిడ్జిలు కట్టడానికి పైసలు ఎక్కడికి రేవంత్ రెడ్డి గారు మీకు ఎక్కడికి వస్తున్నాయి అంటే నీకు అంకణం ఏం కట్టుకుని నేను సంపాదించాలి, నా మేఘా కృష్ణారెడ్డి సంపాదించాలి, నేను సంపాదించాలి, నా మేఘా కృష్ణారెడ్డి సంపాదించాలి. ఇక పేదోళ్ళ ఇండ్లు గులగొట్టడానికి మాత్రం పొద్దున్న 4 గంటలకే వస్తాయి హైడ్రాలు, పొద్దున 4 గంటలకే వచ్చి కూర్చుంటాయి. మరి ఇక్కడ మార్కింగ్ చేసిండ్రు బాలకృష్ణ ఇల్లు ఇందాక నేను చూపించిన కదా, మరి అది ఎందుకు గులగొడతలేరు? మార్కింగ్ చేసి దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర అయినా ఎందుకు గులగొడతలేరు? ఈరోజు దేనికోసం గులగొడతలేరు? ఈరోజు నువ్వు నిర్మాణాలు చేస్తున్న కమిషన్ కోసమే రేవంత్ రెడ్డి. నువ్వు నిర్మాణాలు చేస్తున్నది, నువ్వు కడుతున్నది కేవలం కమిషన్ల కోసం. ఈ ధ్వంసం ఇవన్నీ అవే అక్కడ రెస్పాన్స్ దానికి మన రిసార్ట్స్కు నిన్న పోయి అక్కడ అందరికీ పైసలు ఇచ్చారు. ఒక దిక్కు మూసి సుందరీకరణ అర్థమైందా, వేల కోట్ల రూపాయలు కమిషన్ల కోసం. త్రిబులాల్ రోడ్డు, రేడియల్ రోడ్లు, గ్లోబల్ సమిట్లు, సుందరీమణుల ఆటల పోటీలు, నిశ్చిగాంతన్ ఫుట్బాల్, ఫ్యూచర్ సిటీలు, ఇగో ఇక్కడ మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కోసం నీ దుకాణం. అర్థమైందా? ఇవన్నీ కూడా నువ్వు డబ్బు సంపాదించడానికే. నువ్వు ఇలా ముఖ్యమంత్రి అంటే ఇలా కూర్చుంటావాను, నువ్వు సెక్రటరీ ఇలా కూర్చోవాలి. పోలీస్ కంట్రోల్ రూమ్లో ఎందుకు కూర్చుంటావాను, కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ఆర్ఓఫ్ రోల్లో కూర్చొని నువ్వు ఏం చేస్తావా? దందాలు చేస్తావు, ఇటువంటి దొంగ ఐడియాలు వేస్తావు. ఎట్లా గూలగొట్టాలి, ఎట్లా పైసలు సంపాదించాలి, ఎట్లా ధ్వంసం చేయాలి, ఇదే ఆలోచన, ఇది తప్ప వేరే ఏం లేదు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రజలందరూ కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 1000 చెట్లు కొట్టేసిండ్రు. ఈరోజు కర్ణాటకలో ఒక చెట్టు కొట్టాలంటే చాలా ఆలోచన చేస్తారు వాళ్ళు. అలాంటిది కొన్ని 1000 చెట్లు మొన్న రాఘవ కన్స్ట్రక్షన్ ముందు చెట్టు అడ్డమని దాన్ని కొట్టి పడేసిండ్రు. ఈరోజు ఇక లోకల్ పార్లమెంట్ సభ్యులు ఉంటారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంటే మాట్లాడారు. మరి కేబీఆర్ పార్క్లో మరి వాకింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఆయన కోట్ వేసిండ్రు, ఎంతమంది ఆయనను సపోర్ట్ చేసిండ్రు, మనం ఆలోచించాలి. ఇసొంటి వాళ్ళని మన పాలకులుగా పెట్టుకోవచ్చా అని, ఇసొంటి వాళ్ళు చేసుకోవచ్చా అని మనం ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణ ఏర్పడేది మేఘా కృష్ణారెడ్డి కోసమే. తెలంగాణ ఏర్పడే నాటి నేటి వరకు మేఘా కృష్ణారెడ్డి పేరే కనబడుతుంది. లాస్ట్లో ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ ఆయనకే, ఈ బ్రిడ్జి ఆయనకే, ఉస్మానియా దవాఖాన కట్టుడు ఆయనకే, ఆర్టీసీ బస్సులు ఆయనయే. ఆయనకు కంపెనీ ఉండదు, ఏముండదు బొంగు. ఆయనతోని ఈరోజు మరి ఎలక్ట్రికల్ బస్సులు సప్లై చేయించుకుంటారు. ఈరోజు ఈ పార్క్ మరి లాస్ట్గా నిర్మాణం కూడా ఆయననే. ఈరోజు ఆయననేమో అపర కుబేరు లెక్క చేయడానికి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నట్టు అయిపోయింది. 1200 మంది చచ్చిపోయింది మేఘా కృష్ణారెడ్డి కోసమే చచ్చిపోయినట్టు అయిపోయింది. ఆయన కల్వకుంట్ల కుటుంబము, రేవంత్ రెడ్డి కుటుంబము, పొలిటికల్ వాళ్ళు, ఈ రాజకీయ నాయకులు, ఈ పాలకులు, ఈ ప్రతిపక్షాలు, ఈ మేధావులు, వీళ్ళు తప్ప ఎవరు కనబడతలేరు. ఈరోజు వాళ్ళ కోసమే తెలంగాణ ఏర్పడ్డది. వాళ్ళే బతుకుతున్నారు, వాళ్ళే సంపన్నులు అవుతున్నారు. పేదల ఇళ్ళు గుల్లగొడుతున్నారు, పేదల ఇళ్ళ మీదకి ఇటాచీలు పోతున్నాయి. కానీ గొప్పలను కాపాడడానికి ఈరోజు పార్కులు పోతున్నాయి, చెట్లు పోతున్నాయి, గుట్టలు పోతున్నాయి. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు.